అజ్ఞానం అంటే ఏమి? జ్ఞానం లేకపోవడమేనా? జ్ఞానము, అజ్ఞానము, విజ్ఞానము, విపరీత జ్ఞానం అని కూడా ఉంది. అజ్ఞానం అన్ని యుగాలలోనూ ఉంది. కలిలోనే మాత్రం ఉన్నటువంటిది విపరీత జ్ఞానం. ఇది బాగా పురాణ సారంగా గుర్తుపెట్టుకోండి. విపరీత జ్ఞానం పూర్వయుగాలలో లేదు. అజ్ఞానము, జ్ఞానం మాత్రమే ఉంది. విపరీత జ్ఞానం అంటే లేనిది ఉన్నట్టుగా నిరూపించేందుకు చేసే బౌద్ధికమైన ప్రయత్నం పేరు విపరీత జ్ఞానం. ఉదాహరణకి ఈశ్వరుడే లేడు అని దాన్ని రుజువు చేసే ప్రయత్నం చేసే తెలివి ఏదైతే ఉందో దాన్ని విపరీత జ్ఞానం అంటారు. ఉన్నాడో లేదో తెలియదు, నేను నమ్మను అంటాడు ఒకడు, నాకు నమ్ముతాను అంటాడు ఒకడు. అలాగాక లేడుని కంకణం కట్టుకొని రుజువు చేసే ప్రయత్నం చేసే మేధావి వాడు విపరీత జ్ఞాని. ధర్మము అధర్మము అంతా కూడా మనుషులు ప్రజలపైన అధికారం కోసం చేసినటువంటి మిథ్యావాదమే కానీ సత్యం లేదు అసలు అని ధర్మాన్ని ధిక్కరించి దాని యొక్క అస్తిత్వమే లేదని చెప్పి రుజువు చేసే ప్రయత్నం పేరు విపరీత జ్ఞానం. పాపము పుణ్యము అంతా కూడా లోకంలో అందరూ సరిగా సుఖంగా ఉండాలని చెప్పి చేసే రాజకీయ సాంఘిక వ్యవస్థ మాత్రమే తప్పక ఈశ్వరుడు ఎక్కడున్నాడు, నేను తెలుసుకుని మాట్లాడుతున్నాను అనేవాడు విపరీత జ్ఞాని. అట్టి స్థితి మానవ జాతికి కొన్ని శతాబ్దాల నుంచి క్రమంగా వస్తూ వచ్చింది. ముక్తిని 4వ పురుషార్థంగా ఆర్యులు ఎప్పటి నుంచో యుగయుగాల పూర్వం నుంచి భావించారు. దాని కొంచెం మార్గాలలో మాత్రం వైవిధ్యం ఏర్పడింది. 4వ పురుషార్థం యొక్క ఆవశ్యకత విషయంలో మాత్రము రెండో అభిప్రాయం లేదు.